సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్ని తప్పుపట్టిండ్రు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. కాంగ్రెస్ నేతలలా ఎక్కువసార్లు సీఎంని కోమటిరెడ్డి కలిసిండని అన్నారు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయని కోమటిరెడ్డి కేటీఆర్ గురించి మాట్లాడుడు గమ్మత్తుగుందన్నారు కర్నె. కలుద్దామంటే ఎవరు కరవలేని పరిస్థితి. ఆయన ప్రగతి భవన్ కట్టినప్పటికెళ్ళి అడుగుతున్నాం అపాయింట్మెంట్ లేవు సార్ అని చెప్పి వారు ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్తున్నారు. నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తున్నది. తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా పోయింది మాకు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోద్ది అనుకున్నాం, కానీ ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు మేము. నిజంగా ఇవాళ ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారు కలవలేని పరిస్థితి వచ్చిందంటే ఒక ఎమ్మెల్యేగా ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే డైరెక్ట్గా పోయి అపాయింట్మెంట్ లేకుండా పోయి కలిసేవాళ్ళం మేము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మతిమరుపు ఎక్కువైందేమో. కాంగ్రెస్ పార్టీ నాయకులలో సీఎం గారిని అతి ఎక్కువ సార్లు ఎవరైనా కలిసిరంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి. అది అసెంబ్లీ వేదిక కావచ్చు, మరొక సందర్భం కావచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేము అప్లై చేస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి 40%, కాంగ్రెస్ పార్టీ వారికి 30%. నిజంగా సిగ్గుపడాలి మనం. ఈరోజు ఆపదలో ఉన్న వారికి ఏ ఎమ్మెల్యే అయితే వారికి ఏంది, మా దగ్గరికి ఎవరో తెలిసిన వాళ్ళు పేషెంట్ మా కాన్ఫరెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి పార్టీలు అనేవి ఉండవు. ఆపదలో యాక్సిడెంట్లు అయి ఉంటాయి, రోగాలు వస్తుంటాయి, దాన్ని కూడా పర్సంటేజ్ పెట్టి ఇవ్వడం. సీఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు ఆయనకు వచ్చినటువంటిది ఒకసారి లెక్కలు తీస్తే ఆయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, అబద్ధం సిగ్గుపడేటట్టుగా మాట్లాడుతున్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారికి 391 మందికి దాని విలువ 2,14,72,207 రూపాయలు. 56 ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది. అవి 88,50,000 రూపాయలు. ఈ రెండు కలిపితే 3,03,22,217 రూపాయలు. అంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం పైన అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెలు పంచే పథకాన్ని ప్రవచించింది. నిన్న మాట్లాడుకుంటే ఆయన ఏమంటుండు, కొందరు గొర్రెలు ఎట్లా అంటుండు. ఆయన మాట్లాడే భాషని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం భాష వివరిస్తున్నారు. ఓసారి గొర్రెలని, ఓసారి సన్యాసులని, ఓసారి దద్దమ్మలని. సంస్కారం కాదు ఇది. తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష కాదు. చేస్తున్నటువంటి అభివృద్ధి పని, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అభినందిస్తే అది సంస్కారవంతమైతే తప్ప ఆ పనిని కూడా సంస్కారహీనంగా విమర్శిస్తున్నటువంటి వాళ్లకు తప్పకుండా కేసీఆర్ గారి భాష మరో రకంగా కనిపిస్తుంది. మొదలు వీళ్ళకు తెలంగాణ అర్థం కాదు, తెలుగు ఎప్పుడో మర్చిపోయినటువంటి పరిస్థితి వీళ్ళది, కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ భాష మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు. మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్లపాలు చేసేసిన నువ్వు 3 ఏళ్లలో 80,000 కోట్లు చేసినావు. ఆయన ప్లాన్ ఏంటంటే ఇంకా ఈ 2 నెలల్లో ఇంకో 2 లక్షల కోట్లు చేయాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినావు. కాళేశ్వరం కార్పొరేషన్, భగీరథ కార్పొరేషన్, పాలమూరు కార్పొరేషన్. ఎందుకంటే గవర్నమెంట్ కంటే లోన్లు ఇయ్యరని చెప్పి బ్యాంకుల దగ్గర 10% వడ్డీ తెచ్చుకుంటున్నావు. ఇది ఎక్కడ జరగదు, మీరు చూస్తారు. 5-6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రమే ఉండదు, మొత్తం అప్లపాలు అయిపోతుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా సంపన్నంగా ఉందని చెప్పేసి 3 నుండి 3.25 FRBMకు పెంచింది. వస్తున్నటువంటి అప్పులన్నీ కూడా FRBMకు లోబడి మాత్రమే అప్పులు తీసుకొస్తా ఉన్నాం. FRBMకు పైన లోన్లు ఎవరు ఇవ్వరనేటువంటి విషయాన్ని మీరు విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఎట్లా? ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇవాళ గొర్రెలు ఇవ్వగానే నువ్వు సంపద పెరుగుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు గొర్రెలలో? అదొక పెద్ద స్కామ్. అది గొర్రెలకు ఎప్పుడు కూడా ఒక చిప్ లాగా వేసేసి, ఎందుకంటే వాళ్ళు దాన్ని అమ్మకుంటా దాన్ని ఉంటట్టు వేయాలి. 90 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్కు దాంతోపాటు వేరే కుంభకోణం చేసి ఆ 90 కోట్లు మిగిలితట్టు ఏ గొర్రెకు కూడా ఆ చిప్స్ వేయలేదు వాళ్ళు. ఏ టాపిక్ తీసేసిండు. అందుకే అదొక స్కామ్. తర్వాత మాట్లాడదాన్ని. ఇక స్కాములు మాత్రమే తెలుసు, స్కీములు తెలియవు వాళ్ళకి. మేమేమో ఒకవైపు స్కీములు తీసుకుపోతా ఉంటే, స్కీముల్ని ప్రజలకు తీసుకుపోతా ఉంటే స్కామ్ల భాష మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రయత్నం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దానికి స్కామ్ ముడిగడతా ఉన్నారు. దానికి ఒకటే ఒక కారణం, మేము చేసిన స్కామ్లన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనేటువంటి నమ్మకం, విశ్వాసం బలంగా వాళ్ళకు ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కూడా స్కీమ్ కాదు, మేం చేసినట్టే స్కామ్ అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో స్కామ్లు అనేటువంటి జరగవు, స్కీములు మాత్రమే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆ కుమార్ కేటీఆర్ గారు అమెరికా 20 సార్లు పోయిండి వచ్చి ఇప్పటికి వేరే దేశాలకు. నల్గొండ మున్సిపాలిటీకి రాలే, కరీంనగర్ మున్సిపాలిటీకి పోలే. నేను ఇన్వైట్ చేసేందుకు ముఖ్యమంత్రి ఆయన బాధ్యతగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఎస్టీపీ వర్కులు 3 సంవత్సరాలుగా అసెంబ్లీలో మొత్తుకుంటుంటే దిక్కు లేకుండా ఈ ప్రభుత్వం అనేదే లేదని చెప్పి
నల్గొండ మున్సిపాలిటీ ఉదాహరణ. అమెరికా పోతానికి ఎన్నిసార్లు టైం దొరుకుతుంది? అమెరికాలో ఎన్నిసార్లు పోతారు? ఒకసారి పోయి అగ్రిమెంట్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వాతావరణం బాగుండి అన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళే వస్తారు. అంటే అమెరికాకి నెల రోజులు పోయి పరిశ్రమలు తెస్తా అంటే ప్రజలు నవ్వుకుంటున్నాడు. వెంకటరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఐటీ మంత్రిగా అమెరికాకు కొన్ని పదుల సంఖ్యలో పోయి ఉంటారు. కానీ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలు అమెరికా నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు లేవు. ఐటీ మంత్రిగా గతంలో ఉండి ఏమీ చేయలేక ఇవాళ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని నెలకు 4 సార్లు అమెరికా పోతాడు, ఏం చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఆయన ఇప్పటికీ అమెరికా పోయింది 3 సంవత్సరాల్లో 5 సార్లు మాత్రమే. ఈ 5 సార్లు పోయి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక కంపెనీలని హైదరాబాద్ కేంద్రంగా తీసుకువచ్చి ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగాలకి ఇవాళ అవకాశం కల్పిస్తారు.